హలో ఎవ్రీవన్. రీసెంట్గా భారత్ ప్రధాని మోడీ గారు భూటాన్ రాజు గారిచే ఆర్డర్ ఆఫ్ ది డ్యూక్ గ్యాల్పో అనే అవార్డుని పొందారు. ఇది చాలా హైయెస్ట్ సివిలియన్ అవార్డు అనమాట. అంటే అత్యున్నతమైన అవార్డు ఇది. ఈ అవార్డు ఇంతవరకు ఏ విదేశీ ప్రభుత్వాధినేతకు ఇవ్వలేదు. మొదటిసారిగా మోడీ గారే ఈ అవార్డుని పొందారు. ఎందుకు ఈ అవార్డుని, ఇంత పెద్ద అవార్డుని మోడీ గారికి ఇచ్చారు అనేది మనం చూద్దాం. భూటాన్కి ఇండియాకు మధ్య ఉన్న సంబంధాన్ని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో 1949లో భూటాన్కి ఇండియాకి మధ్య ఫ్రెండ్షిప్ ట్రీటీ జరిగింది అనమాట. భూటాన్ యొక్క మేజర్ సోర్స్ ఏంటి అంటే హైడ్రో ఎలక్ట్రిసిటీ. సో ఇండియాకి భూటాన్కి మధ్య ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్స్ అనేవి చాలా ఒప్పందం జరుపుకున్నాయన్నమాట. నెక్స్ట్ 20 ఇయర్స్ బ్యాక్ 2003లో మన ఇండియా భూటాన్లో ఆపరేషన్ ఆల్ క్లియర్ అని జరిపింది. అసలు ఆపరేషన్ ఆల్ క్లియర్ అంటే ఏంటి అంటే, ఇండియాకి సంబంధించిన తీవ్రవాదులు భూటాన్కి వెళ్ళి తలదాల్చుకున్నారు అప్పుడు. సో వాళ్ళని ఎల్లగొట్టడానికి మన కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ ఆల్ క్లియర్ని జరిపింది. అంటే మన సైనికులు అక్కడికి వెళ్ళి ఆ తీవ్రవాదుల్ని వెళ్ళగొట్టారు. నెక్స్ట్ 2014లో మొదటిసారిగా పిఎం అయిన మోడీ గారు ఫస్ట్ విజిట్ చేసిన ఫారెన్ విజిట్ ఏంటి అంటే భూటాన్ అనమాట. ఫస్ట్ టైం అక్కడ విజిట్ చేసి భూటాన్ యొక్క 13th 5-year ప్లాన్ గురించి డిస్కస్ చేశారు. నెక్స్ట్ 2021లో 114th నేషన్ డే సెలబ్రేషన్గా మోడీ గారికి ఆర్డర్ ఆఫ్ ది డ్యూక్ గ్యాల్పో అనే అవార్డుని ప్రకటించారు. సో 2021లో ప్రకటిస్తే 2024లో 22 మార్చ్ 2024 అంటే రీసెంట్గా 2 days బ్యాక్ మోడీ గారు భూటాన్కి వెళ్ళారు. అక్కడ 2 days ఉన్నారు. 22, 23 నాడు భూటాన్లోనే ఉన్నారు. సో ఈ అవార్డుని స్వీకరించారు అనమాట. అలాగే అక్కడ భూటాన్ క్యాపిటల్ అయిన థింపూలో ఒక హాస్పిటల్ కన్స్ట్రక్షన్ చేశారు. ఇండియా సహాయంతో ఆ హాస్పిటల్ని కన్స్ట్రక్ట్ చేశారు. మోడర్న్ హాస్పిటల్ అనమాట. ఆ హాస్పిటల్ నేమ్ వచ్చేసి మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్. మోడర్న్ హాస్పిటల్ ఇది. ఈ హాస్పిటల్ని కూడా 22 మార్చ్ 2024 మోడీ గారు ఇనాగ్రేట్ చేశారు.